సాధారణంగా ఏదైనా ఒక అంశం మీద రెండు వర్గాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే మధ్యవర్తులుగా ఎవరిని పంపుతారు? పెద్ద మనుషుల్ని పంపుతారు. అంటే ఏ పక్షం వైపు ఉండకుండా మధ్యస్థంగా ఉండే వాళ్ళని పంపుతారు. అదే చంద్రబాబు నాయుడు గారిని పంపితే ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా ఒక పెద్ద బాధ్యత అప్పగించేశారు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. కానీ అది సాధ్యమా అన్నది ఒకసారి చూద్దాం. సీట్ల పెంపు ఏంటి మొత్తం మ్యాటర్ అంటే, మొన్న మహిళా బిల్లుని ప్రతిపక్షాలు ఓడించాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి జూన్ 2వ వారంలో ఈ డీలిమిటేషన్ కి సంబంధించిన బిల్లుతో పాటు మహిళా బిల్లు కూడా తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దాని బాధ్యతలన్నీ చంద్రబాబు నాయుడుకి ఒప్పించారంట. అంటే మీ ఇతర పక్షాలన్నీ ఒప్పించే బాధ్యతను చంద్రబాబు నాయుడుకి అప్పగించారు. ఆ బాధ్యతను ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు అమిత్ షా ఈ అంశంపైనే చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాల్సిందిగా అమిత్ షానే చంద్రబాబు నాయుడు గారిని కోరారు అని ఆంధ్రజ్యోతి రాసింది. ఈ రోజు ఇంకా డిబేట్లు కూడా పెట్టారు ఏపీ ఆంధ్రజ్యోతిలో. చంద్రబాబు నాయుడు గారి లాంటి వారికి అంత పెద్ద బాధ్యత ఇవ్వడం అన్నది చాలా సముచితమైన నిర్ణయం, గొప్ప నిర్ణయం అంటూ డిబేట్లు కూడా పెట్టారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మధ్యవర్తిత్వం వహించే ప్లేస్ లో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారిని ఒక పెద్ద మనిషిలాగా గుర్తించే పరిస్థితుల్లో మిగిలిన రాజకీయ పార్టీలు ఉన్నాయా? ఒక కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చేమో కానీ మిగిలిన పార్టీలు ఉన్నాయా? బిల్లును వ్యతిరేకించిన పార్టీలు ఏవి? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, టీఎంసీ వ్యతిరేకించింది, తమిళనాడులో డిఎంకే వ్యతిరేకించింది, సమాజ్వాదీ పార్టీ కూడా వ్యతిరేకించింది. అయితే ఇక్కడ ఇదే దాంట్లో ఇంకోటి రాశారు. సమాజ్వాదీ పార్టీ అయితే డీలిమిటేషన్ మీద కాస్త సానుకూలంగా ఉంది అని ఆల్రెడీ రాశారు. అంటే వస్తుంది, అంటే సమాజ్వాదీ పార్టీ లైన్కి రావచ్చు అని చెప్పారు. అంటే మిగిలిన పార్టీలు ఏవి? కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకే. ఈ పార్టీల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మనిషి తరహాలో సయోధ్య కుదిర్చే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కనీసం స్టాలిన్ గారు తలుపు తీస్తారా? ఎందుకంటే మొన్నటి మొన్ననే కదా తమిళనాడులో ప్రచారం చేస్తూ స్టాలిన్ పూర్తిగా విఫలమైపోయారు. అసలు చెన్నై ఎయిర్పోర్ట్ చూస్తే దానికంటే అమరావతి ఎయిర్పోర్ట్ ఇంకా శంకుస్థాపన కూడా కానీ అమరావతి ఎయిర్పోర్ట్ తో కూడా పోలుస్తూ అక్కడ మాట్లాడారు కదా. స్టాలిన్ అనే వ్యక్తి మద్యం బాటిల్ మీద ఒక్కో బాటిల్ మీద 10 రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఇక్కడ ఒకవైపు 1,00,000 బెల్ట్ షాపులు నడుపుతూ కూడా ఇలాంటి అనేక ఆరోపణలు చేసి స్టాలిన్ ఓడించండి అని పిలుపునిచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పెద్ద మనిషి తరహాలో నేను వచ్చాను అంటే స్టాలిన్ నమ్ముతారా? ఇక మమతా బెనర్జీ గారు అయితే తలుపులు తీసే పరిస్థితి కూడా ఉండదు. ఆమె ఒక పెద్ద బాధితురాలు చెప్పాలంటే. 2019 ముందు బీజేపీతో గొడవ పెట్టుకోవాల్సిన రాజకీయ అవసరం చంద్రబాబు నాయుడు కొరకు వచ్చేసరికి మొత్తం దేశమంతా తిరిగి మిగతా పార్టీలు కూడా రెచ్చగొట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీని కూడా రెచ్చగొట్టారు. ఆమె ఇక్కడ వచ్చి ఏకంగా ఎన్నికల ప్రచారం కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి. ఈయన బెంగాల్ వెళ్ళారు మమతా బెనర్జీ గారి దగ్గరికి. కానీ ఎన్నికలు ముగిసి 2019లో ఓడిపోగానే మరుసటి రోజు నుండి మళ్ళా బీజేపీ వైపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం మొదలు పెట్టారు. బీజేపీ రాగం అందుకున్నారు. కానీ మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళు అంత ఈజీగా యూటర్న్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళేమో బీజేపీతో కొట్లాడి లాస్ట్ మొన్న ఆ పరిస్థితి తెచ్చుకున్నారు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నేను ఒక పెద్ద మనిషి లాగా వచ్చాను, ఇరుపక్షాల మధ్య నేను సయోధ్య కుదురుస్తాను అంటే మమతా బెనర్జీ ఒప్పుకుంటారా? స్టాలిన్ ఒప్పుకుంటారా? ఇంకే పార్టీ అయినా ఒప్పుకునే పరిస్థితుల్లో ఉన్నారా? చివరకు 2019లో కేజ్రీవాల్ వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పనిచేశారు, ప్రచారం చేశారు. కానీ మొన్న ఎన్నికల్లో కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఢిల్లీలో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసి కేజ్రీవాల్ ఒక విఫల నాయకుడు, అతని సిద్ధాంతాలే విఫలమయ్యే, ఓడించండి అన్నారు. ఆయన కూడా బాధితుడే. జమ్మూ కాశ్మీర్లో 2019 ఎన్నికల సమయంలో ఏకంగా అక్కడ నుంచి ఫరూక్ అబ్దుల్లాని తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అదే ఫరూక్ అబ్దుల్లాని హౌస్ అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కనీసం ఖండించలేదు. దీని మీద ఓమర్ అబ్దుల్లా బహిరంగంగానే ఒక ప్రముఖ పత్రికలో ఇంటర్వ్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నమ్మక ద్రోహిని మేము ఎక్కడా చూడలేదు. ఆయన ఇబ్బందుల్లో ఉంటే మా నాన్న ఎండకు వెళ్ళి మరి ప్రచారం చేశాడు ఏపీలో. కానీ ఆయన మాత్రం మా నాన్నని హౌస్ అరెస్ట్ చేస్తే కనీసం ఒక సానుభూతి ప్రకటన కూడా, సంఘీభావం కూడా తెలపలేదు. ఇలాంటి వ్యక్తిని మేము ఎక్కడా చూడలేదని స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల దగ్గర కూడా ఒక ట్రాక్ రికార్డ్ ఆల్రెడీ ఏర్పడిపోయింది. అలాంటప్పుడు అమిత్ షా ఏమైనా అమాయకుడా? ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీల దగ్గరికి పంపించి మధ్యవర్తిత్వం చేయమంటే మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారిపోతారని తెలియదా? పైగా ఒకవేళ నిజంగానే అమిత్ షా గారు కోరి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని మీరే వెళ్ళి ఇలా సయోధ్య కుదిర్చాలి అని చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారు ఏమనుకుంటున్నారు? అప్పుడు మొన్నే కదా తమిళనాడులో వ్యతిరేకంగా ప్రచారం చేశారు, మమతా బెనర్జీతో కూడా వ్యతిరేకం అయిపోయారు. అన్ని పార్టీలతో వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి మాట్లాడండి అని అమిత్ షా గారు చెప్పి ఉన్నారు అంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి విలువలు లేవని అమిత్ షా గారు అనుకుంటున్నారా?
మొన్నే ఆ పార్టీలన్నీ ఓడించండి అని ప్రచారం చేసి ఈ రోజు వెళ్ళి మళ్ళా మధ్యవర్తిత్వం వహిస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి విలువలు లేవు, మొన్న వ్యతిరేకంగా ప్రచారం చేసినా సరే మళ్ళీ ఇప్పుడు మొహమాటం లేకుండా ఆ పార్టీల దగ్గరికి వెళ్ళి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయగలరు అని అమిత్ షా గారు అనుకుంటున్నారా? ఒకవేళ అమిత్ షా గారు ఆ మాట అని ఉంటే, లేదు కదా మొన్ననే కదా వీళ్ళందరికీ వ్యతిరేకంగా నేను ప్రచారం కూడా చేశాను కాబట్టి నేను వెళ్ళడం బాగోదు కదా అని చంద్రబాబు నాయుడు గారు అయినా అన్ని ఉండాలి. అలా అనలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అవి వేరే ఇవి వేరే, నేను ఎలాగైనా సరే రోజుకో విధంగా వ్యవహరించడానికి సిద్ధం, మొన్న వాళ్ళని ఓడించాల్సిందిగా పిలుపునిచ్చినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ ఆ పార్టీల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడడానికి కూడా నేను సిద్ధంగా ఉండే వ్యక్తిని అని చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారా? అయితే ఏ నేషనల్ మీడియాలో కూడా రాలేదు. ఈ డీలిమిటేషన్ కు సంబంధించి, మహిళా బిల్లుకు సంబంధించి అన్ని పార్టీలను ఏకం చేసే బాధ్యతను చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారు అప్పగించారన్నది ఏ ఒక్క వార్తాపత్రికలో రాలేదు, ఏ నేషనల్ మీడియాలో రాలేదు, చివరికి ఈనాడులో కూడా రాలేదు. ఒక ఆంధ్రజ్యోతి మాత్రమే తెలిసింది సమాచారం అమిత్ షా కోరారంట అని రాశారు. అంటే రేపు ప్రొద్దున నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు సొంతంగా ప్రయత్నాలు చేసి ఈ బిల్లు నెగ్గేలా పరిస్థితి తీసుకొని వస్తే అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అమోఘమైనది అని ప్రచారం చేయడానికి ఇప్పటి నుండే రంగం సిద్ధం చేసుకుంటుందా తెలుగుదేశం పార్టీ అన్న అభిప్రాయం కలుగుతుంది. సో మొత్తం మీద అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ పార్టీల దగ్గరికి ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చర్చలు జరపడం అన్నది సాధారణంగా అయితే చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో ఇంకొకరు ఉంటే సాధ్యం కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికీ ఇష్టంగానే ఉన్నారో ఏమో, లేదంటే అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు కోరారేమో, నేను కూడా ట్రై చేయమంటారా ఇతర పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి అని, సరే ట్రై చేయండి అని చెప్పారో ఏమో. కానీ ఎక్కడా కూడా ఇంత పెద్ద అప్డేట్ ఉన్నప్పుడు ఇంత సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని నిజంగా రంగంలోకి దింపి ఉంటే నేషనల్ మీడియా అంతా స్పందించేది, ఆ వార్తలను ప్రచురించేది. కానీ ఒక ఈనాడు కూడా లేదు, మళ్ళీ ఆంధ్రజ్యోతిలో మాత్రమే వచ్చింది. అంటే దీన్ని ఇదివరకు కూడా చాలా చేసేవాళ్ళు. ఏ ఇబ్బంది వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు వైపే నరేంద్ర మోడీ గారు చూస్తూ ఉంటారు. తొలిసారిగా ఏదైనా ఒక సలహా ఇస్తారు చంద్రబాబు నాయుడు గారని ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా ఒక పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సలహా కోరుతూ ఉంటారని ఇదే మీడియా ప్రచారం చేసింది. సో ఇది కూడా అలా ఒక ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప నాయకుడు, ఆయనకు తిరుగులేని అక్కడ పలుకుబడి ఉంది అని ఒక ప్రచారం చేయడానికి ఏమన్నా ఈ విధంగా ప్రచారం మొదలు పెట్టారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది.